పెళ్ళికి ముందు ఇద్దరి అంగీకారంతో రిలేషన్స్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాస్తవానికి 2014 తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలో గాజుల తిరుపతి అనే ఒక అతను పోలీస్గా ఎంపికయ్యారు. అయితే ఆయన మీద ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేశారు రిలేషన్లో ఉండి అని చెప్పి ఒక కేసు నమోదైంది. తర్వాత అది ఇద్దరి అంగీకారంతో లోక్ అదాలత్లో సెట్ అయిపోయింది ఆ కేసు. ఈ గాజుల తిరుపతి అనే అతను ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచారు, ఏవి దాచిపెట్టలేదు. అయితే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క నైతిక పతనం, తనను పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకోలేం, అండ్ కేసు రాజీ పడ్డాడు అంటేనే అది ఒక గిల్ట్, అంటే నేర అంగీకారంగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి తనకి ఉద్యోగం ఇవ్వలేము అని చెప్పి తన ప్రొవిజన్ని పక్కన పెట్టేశారు. దీని మీద ఆయన తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు. సింగిల్ బెంచ్ ఏమో ఆ బోర్డు తీర్పును తప్పుబట్టి ఆయనకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పింది, ఆయన పరిగణలోకి తీసుకోవాలి అని. బట్ అదే తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనమేమో ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును సమర్థించింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అదిగో విచారణ సాగుతూ తాజాగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ మనో మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం దీని మీద జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ బెంచ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీని మీద ఒక కీలక తీర్పు ఇచ్చింది. కీలక తీర్పు ఇచ్చుకుంటూ పెళ్ళికి ముందు ఇద్దరి అంగీకారంతో వాళ్ళు కలిసినప్పుడు దాన్ని ఒకరినే ఎలా నిందిస్తారు, ప్రతి పెళ్ళి అనేది వివాహ బంధం వరకు వెళ్తుంది అని ఏమీ చెప్పలేం, వెళ్ళాలి అని కూడా ఏమీ చెప్పలేం కదా. అయినా ఇద్దరి అంగీకారంతో వాళ్ళు శారీరక సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పి ఇద్దరు మేజర్లు, చట్టంలో అదేమీ నిషేధించబడలేదు కదా. అయినా ఒక ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్ళలేదు అనే ఈ ఒక్క కాన్సెప్ట్ను బేస్ చేసుకొని అతని క్యారెక్టర్ని మీరు ఎలా అసాసినేట్ చేస్తారు, ఆయన క్యారెక్టర్ ఆయన ప్రతిష్టను మీరు ఎలా కొలుస్తారు, అది పూర్తిగా తప్పు. ఆయనకు మళ్ళీ ఈ ఉద్యోగానికి కన్సిడర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయాన్ని కొట్టేసింది. ఆ గాజుల తిరుపతి అనే అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది.